హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్ టీవీ. దిస్ ఈజ్ శాన్వి. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ విఎస్ సుధాకర్ గారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు తల్లిదండ్రుల ఆస్తిని అక్క చెల్లెలు ఉండేప్పుడు కొడుకులు అక్క చెల్లెలకి తెలియకుండా అమ్ముకుంటే మనం ఏం చేయాలి? ఆ తల్లిదండ్రుల ఆస్తి అన్నారు. తల్లిదండ్రుల ఆస్తి అన్నప్పుడు ఒకవేళ అది స్వార్జితమైన ఆస్తి అయి ఉంటే, తండ్రి యొక్క స్వార్జితమైన ఆస్తి అయి ఉంటే, తండ్రి అతను బ్రతికి ఉన్నంత కాలము ఆ ఆస్తి మీద అతనికే సర్వాధికారాలు ఉంటాయి. తర్వాత ఒకవేళ తండ్రి కూడా ఏం చేస్తాడు, అతని సంపాదించి కొన్న ఆస్తిని తల్లి పేరు మీద అంటే భార్య పేరు మీద కూడా రిజిస్టర్ చేసి ఉంచుకుంటాడు. చాలా కేసులలో మనం హిందూ ఫ్యామిలీస్లలో చాలా కేసులలో జరుగుతాయి, చూసాం మనం. సో అటువంటి సమయంలో కూడా తల్లి పేరు మీద ఉన్న ఆస్తి ఉన్నప్పుడు తండ్రి అన్ఎక్స్పెక్టెడ్గా మరణించినప్పుడు మరి ఆ ఆస్తి సంపాదించింది ఎవరు? తండ్రి. కానీ తల్లి హౌస్ వైఫ్. తల్లి సంపాదించి దాంట్లో ఒక పైసా కూడా పెట్టింది లేదు. అయినా తల్లి ఒకవేళ ఆమె ఇష్టపూర్వకంగా దాన్ని అమ్మాలనుకున్నా, దాన్ని ఎవరికైనా అన్యాక్రాంతం చేయాలనుకున్నా అది లీగల్గా కరెక్ట్ కాదు. అయితే ఆ యొక్క ఆస్తిలో కూడా ఆ తల్లిదండ్రులకి పుట్టిన సంతానం ఎంతమంది ఉంటారో అంతమందికి కూడా దాంట్లో సర్వాధికారాలు ఉంటాయి, అంటే సమాన అధికారాలు ఉంటాయి. ఆ ఆస్తి ఒకవేళ కొన్నవాళ్ళు చనిపోతే ఆ యొక్క ఆస్తిని ఎవరు ఏ విధంగా పంచుకోవాలి అన్నది హిందూ సక్సెషన్ యాక్ట్లో క్లియర్గా పొందుపరిచి ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క ఫస్ట్ స్టెప్ తీసుకుంటే హిందూ సక్సెషన్ యాక్ట్లో మనము తల్లిదండ్రుల స్వార్జితమైన ఆస్తిని ఒకవేళ వీలునామా రాసి ఉండకపోతే ఆ యొక్క ఆస్తిలో ప్రతి ఒక్క సంతానానికి సమాన అధికారం ఉంటుంది అండ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి, ఒకవేళ అన్నగారు ఒక కొడుకు ఒకడే ఉండి ఇద్దరు కూతుర్లుండి తల్లిదండ్రుల ఆస్తి ఉన్నప్పుడు, తల్లిదండ్రులు స్వర్గస్థులైనప్పుడు ఆ యొక్క ఆస్తిని ఒకవేళ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా కూడా ఆ యొక్క ఆస్తిలో ఆడపిల్లలకు కూడా హక్కు ఉంటుంది. అయితే ఆ యొక్క ఆస్తిని కొడుకు ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినందుకు వాళ్ళకి తెలియకుండా ఆ ఆస్తిని ఎవరికైనా అమ్మేశాడు అనుకోండి. అమ్మినప్పుడు ఆ ఆస్తిలో హక్కుని ఈ యొక్క అక్క చెల్లెళ్ళు ఫ్యామిలీ కోర్టులో లేదా సివిల్ కోర్టులో దావా వేసి పార్టీషన్ సూట్ వేసుకుని వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఆస్తిని మాకు కూడా భాగం చేసి ఇవ్వండి అని అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ యొక్క కేసు ఫైల్ చేసిన తర్వాత ఎవరైతే కొన్నారో వాళ్ళని కూడా పార్టీ చేస్తూ అన్నగారు అమ్మినప్పుడు చేసిన సేల్ డీడ్ డాక్యుమెంట్ ఉంటుందో దాన్ని కూడా క్యాన్సిల్ చేయమని అడగాలి. ఆ యొక్క ప్రాపర్టీని అది క్యాన్సిల్ అయినప్పుడే మళ్ళీ మీకు అందరికీ చెందింది అవుతుంది. అప్పటి వరకు ఎవరికైతే అన్న అమ్మేసినాడు కాబట్టి కొన్నవాడు మళ్ళీ ఇంకెవరికైనా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కేసు ఫైల్ చేసినప్పుడు ఆ యొక్క అన్న సేల్ చేసిన డాక్యుమెంట్ని కూడా క్యాన్సిల్ చేయమని అడిగి అతను కూడా ఎవరికి కూడా అన్యాక్రాంతం అంటే ఎవరికి కూడా సేల్ చేయకుండా లేదా ఏ విధమైన ట్రాన్స్ఫర్ చేయకుండా ఈ సివిల్ కోర్టులో మీరు ఆర్డర్ అడిగి ఆర్డర్ తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అది సప్లై చేయాలి. అటువంటప్పుడు ఈ అక్కా చెల్లెళ్ళకి చెందాల్సిన ఆస్తిని కోర్టు నిర్ధారించుకొని అందరూ కూడా కోర్టుకు వచ్చినప్పుడు ఆ యొక్క కోర్టులో ఈ అన్న కూడా కోర్టుకి వస్తాడు లాయర్ ద్వారా, మరియు కొన్న అతను కూడా కోర్టుకు వస్తాడు. అప్పుడు ఆ యొక్క ఆస్తిలో ఎంతమందికి హక్కు ఉంది అనేది కోర్టు నిర్ధారించి
ఒక ప్రిలిమినరీ డిగ్రీ అనేది ముందుగా ఒక డిగ్రీ పాస్ చేస్తుంది పార్టీషన్ సూట్లో. ఆ ప్రిలిమినరీ డిగ్రీ పాస్ చేసినప్పుడు అందరికీ సమాన హక్కులు వచ్చాయా లేదా అని మనం చూసుకొని ఆ యొక్క ప్రిలిమినరీ డిగ్రీని నిర్ధారిస్తూ మనం పార్టీలందరూ కూడా ఒక లాయర్ని కోర్టు అపాయింట్ చేస్తుంది, కమిషనర్ లాగా అపాయింట్ చేసి ఆ తల్లిదండ్రులకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి విలువ ఎంత, ఎవరెవరికి ఏ ఆస్తి వచ్చింది, ఏ ఆస్తిలో ఒకవేళ మీరు అనుకోండి ఒకటే ఇల్లు ఉంది, ఆ ఇంట్లో నలుగురికి హక్కు ఉంది, అటువంటప్పుడు మరి కింది ఫ్లోర్ ఎవరిది, పై ఫ్లోర్ ఎవరిది, మధ్యలో ఫ్లోర్లు ఎవరిది, లేదా ఒక ఫ్లోర్లో ఇద్దరికి వస్తుందా, ముగ్గురికి వస్తుందా, ఇవన్నీ కూడా ఒక ఇంజనీర్ నిర్ధారించే ఆస్కారం ఉంటుంది. ఒక లాయర్ కూడా చేయలేడు. అయితే లాయర్, కమిషనర్ లాగా అపాయింట్ అయిన లాయర్ అతను కూర్చొని అందరిని పిలిచి కూర్చోబెట్టి, బాబు ఈ యొక్క ప్రాపర్టీలో నలుగురికి హక్కు ఉంది కాబట్టి నీకు ఏ షేర్ కావాలి, ఎటు పక్క నీకు కావాలి, ఏ ఫ్లోర్లో నీకు కావాలి అని వాళ్ళను కూర్చోబెట్టి మాట్లాడి ఆ విధమైన ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ విధంగా ఫైనల్ డిగ్రీ ఇవ్వమని కోర్టుకు ఆ యొక్క రిపోర్టు కమిషనర్ లాగా అపాయింట్ అయిన అడ్వకేట్ సబ్మిట్ చేసినప్పుడు ఆ కోర్టు దాంట్లో ఫైనల్ డిగ్రీ పాస్ చేస్తుంది. ఆ యొక్క ఫైనల్ డిగ్రీ ద్వారా ఆ యొక్క తల్లిదండ్రుల ఆస్తిలో అందరికీ హక్కులు క్లియర్గా పొందుపరుస్తూ ఉన్న డిగ్రీని మీరు ఎప్పటికైనా యూస్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. సార్ ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత జనరల్గా అంటుంటారు కదా, ఇలా తల్లి ఆస్తి పర్టికులర్గా కూతుర్లకే వస్తుంది, లేదంటే తండ్రి ఆస్తి పర్టికులర్గా కూతుర్లకు వస్తుంది అంటారు కదా, అది ఎంతవరకు నిజం అంటారు? ఈ విధమైన అపోహ అండి అది. తల్లి ఆస్తి కూతుళ్ళకు వస్తుంది, తండ్రి ఆస్తి కొడుకులకు వెళ్తుంది అనేది అపోహ. ఆ విధమైన లా ఎక్కడా లేదు. తల్లి తండ్రి యొక్క ఆస్తిలో అందరికీ అంటే వాళ్ళ సంతానానికి సమాన హక్కు కలిగి ఉంటుంది. ఒకవేళ మీరు అన్నట్టు స్థిర చరాస్తులు అన్నా నేను, స్థిరాస్తులు అనేవి ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటే ల్యాండ్స్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, లేదా ఫ్లాట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్థిరాస్తులు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. మూవబుల్ ప్రాపర్టీస్ అనేవి డబ్బు, షేర్స్, బంగారం, ఇవన్నీ కూడా మూవబుల్ ప్రాపర్టీస్. ఆ మూవబుల్ ప్రాపర్టీస్లో మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా తల్లి చనిపోయినప్పుడు తల్లి దగ్గర ఉన్న ఆస్తిని కూతుర్లకు ఇవ్వాలి అనేది మన యొక్క హిందువుల సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని పాటించి ఒకవేళ కొడుకులు ఒప్పుకుంటే ఆ విధంగా జరుగుతుంది, కానీ దానికి సెపరేట్గా లా అంటూ రూల్ అంటూ ఏమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ అ వెరీ నైస్ టాకింగ్ టు యూ. ఈరోజు అయితే మాకు మీ నుంచి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, లీగల్ పరంగా కానీ ఫ్యామిలీ ఇష్యూస్ పరంగా కానీ. సో వ్యూవర్స్, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి, సార్ ఖచ్చితంగా ఆన్సర్ అయితే చేస్తారు. అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సార్.